కర్నూలు జిల్లా ఆదోని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 19,44,663 రూపాయల 18 చెక్కులను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా తిరుమలలో మరో వివాదానికి ఫారెస్ట్ అధికారులు యత్నం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోని పాప వినాశనము డ్యాంలో బోటింగుకు ఏర్పాట్లు చేస్తున్నారని, డ్యాంలో భారీగా బోట్లు పెట్టి ట్రయల్ రన్ కూడా నిర్వహించారని తెలిపారు. ఆధ్యాత్మిక గిరులు అయిన తిరుమలలో ఇలాంటివి చేయడం తగదని భక్తులు మండిపడ్డారు. అధికారులు చేసే తప్పుల వల్ల తిరుమలకి మరో తలనొప్పి వచ్చి పడేలా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో మరో కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు కనుగొన్నారు. కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో కార్మికుని మృతదేహాన్ని వెలికి తీశామని రెస్క్యూ బృందాలు తెలిపారు. కార్మికుడిని గుర్తించేందుకు మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలియజేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వేడి నీళ్లు కాస్తున్న బకెట్లో పడి 4 ఏళ్ల బాలుడు బన్నీ మృతి చెందారు. బాలాజీనగర్లోని తన సోదరుడి ఇంట్లో ఉదయాన్నే వేడి నీళ్లు కాస్తున్న బకెట్లో బాలుడు అకస్మాత్తుగా పడిపోయాడని బాలుడి తండ్రి నరసింహ తెలిపారు. బాలుడిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలోని పోలీసులకు ఉగాది పురస్కారాలను ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతిభావంతమైన పోలీసు అధికారులకు ఏపీ సర్కార్ పోలీసు సేవా పథకాలను అందజేసిందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. జిల్లా పోలీసు విభాగం పంపిణీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న సర్కార్ 8 మంది పోలీసు అధికారులకు ఈ గౌరవాన్ని అందజేసినట్లు ఎస్పీ తెలియజేశారు. తెలంగాణలోని రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఏపీలో విక్రయించేస్తున్న నలుగురు నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రలోని పల్నాడు ప్రాంతం దాచేపల్లి రెండచింతలకు చెందిన నిందితులు కొందరు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహిస్తున్నారన్నారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం శివారులో రూరల్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా లారీ బొలెరో వాహనంలో 66 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏ రూపంలోనైనా రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎస్ రోడ్లో విషాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంపై నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందారు. పట్టణంలోని మల్లికార్జున అనే యువకుడు 3వ అంతస్తులో భవన నిర్మాణ కార్యక్రమం చేస్తుండగా అదుపు తప్పి కింద పడి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్టైన రన్యారావుకు సంబంధించిన కేసులో డీఆర్ఐ కోర్టుకు కీలక విషయాలు తెలియజేసింది. విదేశాల్లో బంగారం కొనుగోలు చేయడానికి ఆమె హవాలా డబ్బును ఉపయోగించినట్లు డీఆర్ఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని రన్యారావు స్వయంగా విచారణలో అంగీకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో మరో నిందితుడు తరుణ్ రాజుకు ఆమె ఆర్థిక సహాయం చేసినట్లు విచారణలో వెల్లడైందని, ఆమె పంపిన డబ్బుతోనే అతడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. ఉగాది సందర్భంగా విడుదలయ్యే కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. నితిన్ రాబిన్హుడ్తో పాటు మ్యాడ్ స్క్వేర్ చిత్రాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీలో కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం థియేటర్లలోనే టికెట్ల ధర పెంపు ఉంటుందని, ఏపీలో మిగతా థియేటర్లలోనూ తెలంగాణలో పూర్తిగా టికెట్ ధరల పెంపు ఉండదని, సాధారణ టికెట్ ధరలకే సినిమా చూడొచ్చని చిత్ర యూనిట్ వెల్లడించింది. విశాఖపట్నం జిల్లా పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి తనను పిలవలేదని తనూజారాణి ఆరోపించారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని వైసీపీ ఎంపీ తనూజారాణి అన్నారు. కాఫీ స్టాల్ ప్రారంభానికి నియోజకవర్గ ఎంపీనైన తనను పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా తనను అవమానించడమేనని తనూజారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఒక ఎంపీగా ఉన్న తననే పట్టించుకుని నేతలు ఇక ప్రజలను ఏం పట్టించుకుంటారని తనూజారాణి విమర్శించారు. సినీ నటుడు సోనూ సూద్ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. సోనూ సూద్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో సోనూ సూద్ భార్య, అతని మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. ముంబై నాగపూర్ హైవే సమీపంలో కారు ట్రక్కును ఢీకొని ప్రమాదం జరిగినట్లు సోనూ సూద్ సన్నిహితులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సోనూ సూద్ భార్య సోనాలి, ఆమె సోదరి కుమారుడు, ఆమె సోదరుడు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న సోనూ సూద్ హుటాహుటిన నాగపూర్ వెళ్లారు. ప్రస్తుతం సోనూ సూద్ భార్య సోనాలి మేనల్లుడు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఈ ప్రమాదంపై సోనూ సూద్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో డీఎస్పీ భానోదయ ఆధ్వర్యంలో ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనుమానిత ఫోన్ నెంబర్లో నుంచి ఫోన్ చేసి ఓటీపీ, డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా బెదిరిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఇతరుల మాటలు విని తమ జీవితాలను, వారి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకుమాను ఎస్ఐ పృథ్వీ ఏకనాథ్, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా గవరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య నెల జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ పరిశీలించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ఆలయ పరిసరాలలో భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చిన మహిళా భక్తులతో ఎమ్మెల్యే మంచినీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కమిషనర్ బాలకృష్ణ, వైస్ చైర్మన్ నస్రీన్తో కలిసి సమావేశం నిర్వహించారు. నగర పంచాయతీలోని ఇంటి ఖాళీ స్థలాల పన్నులు చెల్లించవలసిన వారు మార్చి 31వ తేదీ లోపల చెల్లించాలని పంచాయతీ చైర్పర్సన్ సుప్రజా మురళి తెలిపారు. మార్చి 31వ తేదీ లోపల చెల్లించి 50% అపరాధ రుసుములో మినహాయింపు పొందాలని కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సుప్రజా మురళి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా శాంతినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంకు గురై 2 వ్యక్తులు మృతి చెందారు. హుజూర్ నగర్కు చెందిన సోమా కృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ శుభకార్యానికి హాజరయ్యారని, తిరుగు ప్రయాణమై శాంతినగర్ వద్దకు రాగానే అదుపు తప్పి ఆగి ఉన్న నీళ్ల ట్యాంకర్ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కృష్ణారెడ్డి, పద్మ అనే మహిళ ఇద్దరు మృతి చెందారని, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలియజేశారు.